ఓం శ్రీ కృష్ణాయ నమః. నంది శివుడు కన్నీటి నుండి పుట్టిందని మీకు తెలుసా? అవును, మీరిన్నది నిజమే. ఒకరోజు శివుడు కైలాసంలో జ్ఞానంలో ఉండగా పార్వతీదేవి శివుడితో మాట్లాడాలని ప్రయత్నించింది. కాని శివుడు ధ్యానంలో లీలమైపోయి పార్వతీదేవితో మాట్లాడలేదు. అప్పుడు ఆమె కొంచెం బాధతో వెళ్లిపోయింది. కాని తర్వాత శివుడు కళ్ళు తెరిచి చూడగా పార్వతీదేవి అక్కడ లేదు, వెళ్లిపోయింది. అప్పుడు శివుడు బాధతో తన కంటి నుండి వచ్చిన ఒక కన్నీటి బొట్టు కింద పడింది. ఆ కన్నీటి నుండి ఒక చిన్న శిశువు పుట్టాడు. ఆ బాలుడు శివుడి వైపు చూసి మాతా పిత అని అన్నాడు. శివుడు ఎంతో సంతోషించి, నీవు నా కుమారుడివి కాబట్టి నువ్వు నా వాహనము నందిగా అవ్వు అని అన్నాడు. అప్పటి నుండి నంది ద్వారపాలకుడు, భక్తుడు, స్నేహితుడు అయ్యాడు. అలా శివుడు దర్శనానికి ముందు నందిని దర్శించుకుని ఓం నందీశ్వర అని జపిస్తారు. శివుడు భక్తి కన్నీటి చుక్క కూడా దివ్య సృష్టిగా మారుతుంది. ఓం శ్రీ కృష్ణాయ నమః. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కృష్ణా లీలాస్.